చలి ప్రాంతంలో ఎస్కిమోస్ ఉంటారు. ఆ ఎస్కిమోస్ ఉన్నప్పుడు తెలుసా, అక్కడ తోడేళ్ళను పట్టుకోవడానికి కొరకు వాళ్ళు ఒక ట్రాప్ ప్రయత్నిస్తారు. ఏం ట్రాప్ తెలుసా అండి? ఆ తోడేళ్ళు పట్టుకోవడానికి కొరకు వారు కత్తిని, చాలా సువ్వగా ఉన్న కత్తిని తీసుకొని, షార్ప్ నైఫ్ని తీసుకొని దాన్ని ఏం చేస్తారు తెలుసా అండి, ఒక జంతువుని చంపేస్తారు. ఒక చేపను చంపి రక్తానికి మొత్తం పూసేస్తారు. జాగ్రత్త వినండి, చేపను చంపి రక్తం అంతటి పూసేసి ఈ ఐస్లో దాన్ని ముంచేస్తారు. ఇదంతా గడ్డగట్టిపోతుంది. మళ్ళీ రక్తం చంపిన ఆ యొక్క రక్తంలో ఆ చేప యొక్క శరీరంలో మరొకసారి అద్దుతారు, మళ్ళీ ఐస్లో పెడతారు. మళ్ళీ మూడోసారి అద్దుతారు, ఐస్లో పెడతారు. గడ్డగట్టి మొత్తం అంతా రక్తం స్మెల్తో నిండిపోయేసరికి దాన్ని తీసుకెళ్ళి ఐస్లో గుచ్చేస్తారు. తోడేలు తెలియక వస్తుంది. జాగ్రత్త వినండి, పాపం ఎంత భయంకరమైందంటే తోడేలు వస్తుంది. అది వచ్చి ఈ రక్త వాసన వేసరికి, ఓ ఇక్కడ శవం ఉంది, ఇక్కడ మాంసం ఉందని చెప్పి ఆ స్మెల్ వచ్చేసరికి టెంప్టింగ్ వచ్చేసి ఆ నాలుగుతో ఏం చేస్తాను, దాన్ని నాకడం స్టార్ట్ చేస్తాను. నాకడం స్టార్ట్ చేసేసరికి పైన ఏముంది, రక్తం లేయర్ ఉంది. అది ఇంకా నాకుతుంటుంది, చాలా రుచికరంగా అనిపిస్తుంది, ఇంకా నాకడం ఆరంభిస్తుంది. దానికి తెలీదు. అలా నాకుతూ వెళ్ళేసరికి డైరెక్ట్గా ఏమవుతుంది, వెళ్ళి చాకు కత్తికి వెళ్ళి కోసుకుపోతూ ఉండేసరికి దానికి తెలియదు. ఎందుకు తెలుసా, చలికాలం కదా, ఐస్ ఉంటుంది కదా, అది అనుకుంటుంది ఐస్ ఉందేమో, మేబీ నేను నాకుతున్న రక్తమే కింద కారుతుందేమో అనుకుంటుంది. దానికి తెలీదు, అది చివరికి తన సొంత రక్తం ఏమవుతుంది, కారిపోతా ఉంది. దానికి తెలియకుండానే పెయిన్ సెన్సిటివ్ తెలీదు, చలి ఉంటుంది కదా, పెయిన్ తెలీదు. అదే రక్తము తన రక్తమే కారిపోతా అట్లనే ఏమవుతుంది, చచ్చిపోతుంది. పాపము కూడా అలాంటిదే. పాపం మధురంగా ఉంటుంది, చాలా తీయగా అనిపిస్తుంది, చాలా బాగుంది కదా అనిపిస్తుంది. చివరికి మన ప్రాణాన్ని అది ఏం చేస్తుంది, తీసే స్థాయికి వెళ్ళిపోతుంది.